కుప్పం ప్రెస్ క్లబ్ లో మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చింతా మోహన్ మాట్లాడుతూ నిరుపేద మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడం దారుణమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది దారుణం, ఇటువంటి జరగకూడదు. సభ్య సమాజం తలవంచుకోవాల్సినటువంటి తార్కాణం ఆ మహిళను కొట్టడం, నిరుపేద మహిళను దారుణంగా. ఆ తర్వాత ఆయన ఏమి ఇచ్చాడు, ఏం చేశాడు, అది ఎవరికి లెక్కలేదు, పక్కలేదు. అది కాదు వాస్తవం. మరి అన్నం ఉడికిందా లేదా అని చూసుకునేదానికి ఒక మెతుకు పట్టుకొని చూస్తారు. ఆ మెతుకే ఇది. బాగాలేదు, కుప్పం పరిస్థితి బాగలేదు, చిత్తూరు జిల్లా పరిస్థితి బాగలేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి దారుణంగా ఉంది, చాలా దారుణంగా ఉంది. ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియటం లేదు. లై తప్పాడు, దారి తప్పినట్టు నాకు అనిపిస్తా ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన చెప్తున్నాడు, నేను పేదరికాన్ని తగ్గిస్తాను 4 సంవత్సరాల తర్వాతని. నువ్వు 30 సంవత్సరాల్లో నువ్వు మీ సొంత నియోజకవర్గంలో ఎంత పేదరికాన్ని తగ్గించావయ్యా? నువ్వు తర్వాత ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచిస్తాం. ముఖ్యమంత్రిగా ఎంత పేదరికాన్ని నీ కుప్పం నియోజకవర్గంలో తగ్గించావు? ఏం చేశావు కుప్పానికి? ద్రవిడియన్ యూనివర్సిటీలో 7 నెలలుగా జీతాలు లేవే చాలా మందికి. ద్రవిడియన్ యూనివర్సిటీ ఎన్టీ రామారావు మొదలుపెట్టినటువంటి యూనివర్సిటీ, నీ సొంత యూనివర్సిటీ, నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి యూనివర్సిటీలో చాలా మంది ఉద్యోగులకి 7 నెలలుగా జీతాలు భత్యాలు లేవే. నువ్వేందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్ధరించబోయేది అని నేను అడుగుతున్నా. బాగలేదు. చంద్రబాబు నాయుడు దారి తప్పాడు, గురి తప్పింది ఆయనకి. ముఖ్యమంత్రి అని ఆయన ఏమి చేయాలో ఆయనకే తెలియటం లేదు. ముఖ్యమంత్రి ఏం చేయాలి? 10 మందికి సహాయం చేయాలి, 10 మందికి ఉద్యోగాలు ఇప్పించాలి. ఎంతమంది నిరుద్యోగులకి కుప్పంలో ఉద్యోగాలు ఇప్పించాడు? ఎంతమంది బెంగళూరుకి వెళ్తున్నారు? ప్రతిరోజు ట్రైన్లో 100ల సంఖ్యలో వెళుతున్నారు. నీ సొంత నియోజకవర్గాన్ని 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా నువ్వు ఏమీ చేయలేకపోయినావు. నువ్వేమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్ధరించబోయేది? నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని. ఆయన నాకు మంచి మిత్రుడు, తెలుసు ఆయన నాకు 50 సంవత్సరాలుగా. మరి ఆయన యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు, నేను యూత్ కాంగ్రెస్లో ఉండేవాళ్ళం 50 సంవత్సరాల క్రితం. ఆయన ఏం చేశాడు కుప్పానికి? ఆయన ఏంది చేయబోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని నేను అడుగుతున్నాను. ఓబీసీల పరిస్థితి ఆయన చెప్తున్నాడు, ఓబీసీలకు పెద్ద పీట, అసలు పీట లేదు, గీట లేదు. ఏం చేశావు ఓబీసీలకి? నువ్వు నీ సొంత నియోజకవర్గంలో ఏం చేశావు? అక్కడ నువ్వేంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు చేయబోయేది? ఏదో 3-4 యలమల రామకృష్ణుడు, లేకపోతే ఆయన ఏదో శ్రీకాకుళంలో ఉన్నటువంటి వాళ్ళకు 3-4 10 మందికి పదవులు ఇచ్చినంత మాత్రాన ఓబీసీల అభివృద్ధికి వచ్చినట్ట? ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, చెప్పయ్యా జవాబు చెప్పేదానికి ఏమన్నా ఉందా? మంత్రులు ఒక్కొక్కడు 100, 200, 300 ఎకరాలు బినామీ పేర్ల మీద కొనుక్కొని ఉన్నారు అక్కడ ఉన్నటువంటి అమరావతి చుట్టుపక్కల. వాటికి వాల్యుయేషన్ పెంచేదాని కొరకుగా పాపం మా పాత మిత్రుడు మరి అమరావతిని అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు. నేను చెప్తున్నాను చాలా వినయంగా, నాకు కూడా అమరావతి అంటే ఏవి వ్యతిరేకత లేదు. అన్ని జిల్లాల్లాగా అది కూడా ఉంది, కానీ అది సాధ్యం కాదు. ఆయన అక్కడ రాజధాని కానీ ముఖ్య పట్టణాన్ని కానీ కట్టలేడు. ప్రపంచంలో ఎన్నో స్థలాల్లో, ఆస్ట్రేలియాలో కూడా గొప్ప సిటీ కట్టాలనుకున్నారు, ఫెయిల్ అయ్యారు. మలేషియాలో కూడా కట్టాలనుకున్నారు గొప్ప పట్టణాన్ని, ఫెయిల్ అయ్యారు. అమరావతిలో కూడా కట్టబోయే పట్టణం ఫెయిల్ అవుతుంది అన్న అనుమానం నాకుందయ్యా. ఓ చంద్రబాబు నాయుడు గారు, కొంచెం వెనక ముందు చూసి ఆలోచించి చెయ్యవయ్యా ఏది చేసినా కూడా. మరి ఏంది, ఎందుకు తొందరపడుతున్నావు?
ఏంటి దాంట్లో అక్కడ ఉన్నటువంటి రహస్యం ఏంది? నీ సొంత బంధువులు ఉన్నారనే తప్ప మీ మంత్రులందరూ బినామీ పేర్లతో వర్గీకరణ చేయాల్సిన అవసరం. సామాజిక న్యాయం అంటాడు. ఏందయా నువ్వు సామాజిక న్యాయాన్ని గురించి అసెంబ్లీలో చాలా గొప్పగా మాట్లాడావు. ఏమి సామాజిక న్యాయం చేశావు ఇప్పటిదాకా? మరి తెనాలి దగ్గర ఒక ఎస్సీ యువకుల్ని పట్టుకొని పోలీసుల చేత కొట్టి 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 చంపలేదే కానీ కొట్టావు కదా, దారుణంగా కొట్టారు కదా. కొట్టిన దాన్ని మీ ప్రభుత్వ అధికారులు సమర్థించుకున్నారు కదా. ఇది ఎస్సీల పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణంగా అత్యాచారాలు జరుగుతున్నాయి. జనాల్లో యువకుడిని కొట్టడం అనేది దారుణం. ఇదే వర్గీకరణ? ఇదే సామాజిక న్యాయం? ఏం ఎస్సీ కార్పొరేషన్ ఎందుకు మొదలు పెట్టలేదు? ఎస్సీలకు ఏం చేశావు నువ్వు? గత 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఓబీసీలకు ఏం చేశావు, ఎస్సీలకు ఏం చేశావు? చెప్పగలవా జవాబు? విశాఖపట్నంలోనో ఎక్కడో ఉన్నట్టుంది, నువ్వు జవాబు చెప్పి చూడు. మరి ఎస్టీల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. గిరిజనుల పరిస్థితి, అరకు అనే దగ్గర గిరిజనులు ఎక్కువ, అక్కడ ఖనిజ సంపద కూడా ఎక్కువ. గిరిజనుల పురుషాంగాలు కోస్తున్నారు, పురుషుల పురుషాంగాలు కోస్తున్నారు. ఇంతకంటే దారుణం ఏముంది? ఈ మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఛత్తీస్గఢ్ అరకు దగ్గర మరి ఆ అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి పురుషుల పురుషాంగాలు కోస్తున్నారు. ఆడవాళ్ల ముందే దుర్మార్గులు కోస్తున్నారు. ఎందుకు కోస్తున్నారు? అట్ట భయపెట్టి వీళ్ళని తరిమేస్తే అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను తీసుకునే దాని కొరగా కోటీశ్వర్ల ప్లాన్ ఇది. ఇదే ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలకు నువ్వు చేస్తున్న సహాయం. ఈరోజు కుప్పం ప్రెస్ క్లబ్కి మొట్టమొదటిసారి రావడానికి కారణం 3-4 అంశాలు మాట్లాడేదానికి రావడం జరిగింది. మొన్ననే ఒక మహిళను, ఒక వెనుకబడిన వర్గాలకు సంబంధించిన ఒక నిరుపేద మహిళను చెట్టు కట్టేసి కొట్టడం చూశాను నేను వీడియోలో. నేను ఆగలేకపోయాను, దాచుకోలేకపోయాను. అందుకే ఇక్కడికి వచ్చాను ఈరోజు. అత్యాచారాలు బాగా జరుగుతున్నాయి మహిళల పైన. నిన్న కూడా విన్నాను, ఒక ముస్లిం మహిళ పైన కూడా మరి కొట్టడం, తిట్టడాలు జరిగి ఉన్నాయి కుప్పంలో. ఆ ఓబీసీ మహిళ, వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి నిరుపేద మహిళను కూడా చెట్టుకు కట్టేసి కొట్టడం అనేది దారుణం. ఎందుకు కొట్టారు, ఎవరు కొట్టారు అనేది కాదు ముఖ్యం. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో మహిళల పరిస్థితి, నిరుపేదల పరిస్థితికి ఇది ఒక అద్దం పెడుతున్నటువంటి తర్కాణం. పేదవాళ్ళు పేదవాళ్ళుగానే మిగిలిపోయారు. 30 సంవత్సరాల్లో ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా చేసింది ఏమీ కనపడటం లేదు కంటికి. నేను వచ్చేటప్పుడు ఆ రైల్వే స్టేషన్లో చూశాను, 2 లిఫ్ట్లు పెట్టున్నారు కొత్తగా. అంత తప్పించి అక్కడ ఏమీ లేదు అభివృద్ధి. మరి ఆ 2 లిఫ్ట్లు 30 సంవత్సరాలు పట్టింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి. ఆయన 15 సంవత్సరాల్లో ఏం చేశాడు కుప్పానికి అని నేను అడుగుతున్నాను. ఎంతమంది పేదవాళ్లకు, ఓబీసీలకు సహాయం చేశాడు? ఎవరైనా ఉన్నారా ఒకరిద్దరన్నా ఓబీసీలు బాగుపడ్డ వాళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్ల అని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఉంటే చెప్పండి, నేను వచ్చి వాళ్ళకి పూలదండలు వేస్తాను.